సీఎం కిరణ్ పై నిప్పులు చెరిగారు షర్మిల. కిరణ్ సంస్కారహీనుడంటూ మండిపడ్డారు. హంద్రీనీవా మొదటి దశ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేర్లు ప్రస్తావించి వైఎస్సార్ పేరు గుర్తు చేసుకోకపోవడంపై షర్మిల నిప్పులు చెరిగారు. మరోవైపు చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ఘాటుగా ప్రశ్నించారు. బాబు పాదయాత్రకు చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిమానమే అండగా, వారి ఆశీర్వాదమే బలంగా ముందుకు కదిలారు షర్మిల. ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్తాం. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు పూర్తయ్యాయి అంటే ఆ ఘనత వైఎస్సార్దన్నారు షర్మిల. రాష్ట ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగారు. కర్నూలు జిల్లా పోలకల్లో ఉద్వేగంగా ప్రసంగించారు షర్మిల. హంద్రీనీవా మొదటి దశ ప్రారంభోత్సవంలో వైఎస్సార్ పేరును ఒక్కసారి కూడా సీఎం కిరణ్ గుర్తు చేసుకోకపోవడంపై మండిపడ్డారు. ఇది సంస్కారహీనమని కూడా ఆమె అన్నారు. హంద్రీనీవాపై వైఎస్సార్ ఎన్నో కలలు కన్నారని చెప్పారు. హంద్రీనీవా పూర్తి చేయకపోతే రాయలసీమ కరువు ప్రాంతమవుతుందని, ఎంతో చిత్తశుద్దితో వైఎస్సార్ ప్రాజెక్టు పనులు చేపట్టారని గుర్తు చేశారు షర్మిల. ఈ ప్రాంతానికి ఈ రోజు ఇక్కడ నీళ్లు వస్తున్నాయి అంటే తాగునీరు, సాగునీరు అది కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్ల మాత్రమే అని చెప్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంకొక మాట కూడా చెప్తున్నాం. ఒక మనిషి మంచితనాన్ని గుర్తుపెట్టుకోవడము సంస్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీకు కనీసం ఆ మాత్రం సంస్కారం లేకపోవడం దురదృష్టకరమని చెప్తున్నాం. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారట. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తూ ఆయన ఎన్టీ రామారావు శిలాఫలకాలు వేశారని గుర్తు చేసుకున్నారట. విజయభాస్కర్ రెడ్డి గారు సర్వే చేపించారని గుర్తు చేసుకున్నారట. కానీ ఒక్కటంటే ఒక్క మాట రాజశేఖర రెడ్డి గారి పేరును ఒక్కసారి కూడా అనలేదట. ఈ ప్రాజెక్టు చేసింది నిజానికి రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి మాటను కూడా ఉచ్చరించలేదట. ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత ద్వేషము అని అడుగుతున్నాం. మీరు పదవిలో ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాం. ఈ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి పనితీరును గమనించి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రజలు కావాలనుకున్నది ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి నుండి మిమ్మల్ని కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికై ముఖ్యమంత్రి కాలేదు. ఫీల్డ్ కవర్ లో సోనియా గాంధీ గారు పై నుంచి పంపిస్తే కవర్ లో వచ్చి దిగిపడ్డారైనా. అసలు సోనియా గాంధీ కంటికి కనిపించడానికి కూడా ఈయన రాజశేఖర రెడ్డి గారే కారణం. రాజశేఖర రెడ్డి గారు ఈయనను స్పీకర్ గా చేయకపోతే ఈయన సోనియా గాంధీ గారి కంటికి కనిపించేవారా అని అడుగుతున్నాం. అలాంటిది ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారు మాట అనలేదంటే మనసుకు చాలా బాధ అనిపించింది. ఈ రోజు హంద్రీనీవా ప్రాజెక్ట్ అయిపోయిందంటే దానికి కారణం కేవలం రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అంటే దానికి ఘనత ఎవరికైనా ఇవ్వచ్చు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే. మేము గర్వంగా చెప్తున్నాం, ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కన్న కళ. ఈ ప్రాజెక్టు పూర్తయింది అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్ల మాత్రమే పూర్తయింది. ఉల్లిగడ్డ రైతులతో మాట్లాడారు షర్మిల. తమ పరిస్థితి దారుణంగా ఉందని ఉల్లిగడ్డ రైతులు షర్మిలకు చెప్పారు. గిట్టుబాటు ధరలు లేవని, బోర్లు ఫెయిల్ అయ్యాయని వాపోయారు. జగనన్న వస్తే 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తారని భరోసా ఇచ్చారు షర్మిల.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సి-బెళగల్ దగ్గర షర్మిల ఉల్లిపాయల పొలంలోకి వెళ్లారు. ఉల్లి పంటను పరిశీలించారు. ఉల్లిపాయ రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంటలు పండించి మంచి అందరికి అప్పులు తెలిసి పంట నష్టపోతే ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం చేసేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మాపైనా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రాజశేఖర రైతులు మొత్తం రైతులకి బ్యాంకుల్లోన రుణాలు మాఫీ చేసినాయి మేడం. పంట నష్టం వచ్చిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇచ్చినారు మేడం. ఇప్పుడు మాఫీ అయిన వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ కట్టుకున్న వాళ్ళకి సారు రాజేసిన నష్టం మేడం. ఏది మాకు చేతికి అందడమే లేదు. ఇన్సూరెన్స్ కూడా ఏది ఇచ్చలేరమ్మా, ఎవరు కూడా ఇచ్చలేరు మాకు. పత్తి కూడా మేడం, పత్తి ఇప్పుడు పత్తి పండించి ఆధునిక మార్కెట్కి వేసపోతే నాయనప్పుడు 5,000, 6,000, 7,000 దాకా నచ్చింది మేడం. ఇప్పుడు మామూలు గిట్టుబాటు ధర 3,000 కూడా ఇవ్వడం లేదు మేడం. రాజన్న రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని షర్మిల రైతులతో చెప్పారు. 3,000 కోట్ల రూపాయలతో రైతుల కోసం స్థిరీకరణ ఫండ్ జగనన్న ఏర్పాటు చేస్తారని అన్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. వేలాది అభిమానుల సాక్షిగా షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో ముందుకు కదులుతున్నారు. 32వ రోజు పాదయాత్రలో బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, ఎంపీ వైసూరారెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రకు అద్భుత స్పందన ఉందని రంగారావు చెప్పారు. శనక్కాయ, పత్తి రైతుల సమస్యలను తెలుసుకున్నారు షర్మిల. సి-బెళగల్ వెళ్లే మార్గంలో షర్మిలను శనక్కాయ, పత్తి రైతులు కలుసుకున్నారు. సమస్యలు విన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబు లాగానే పనిచేస్తోందని వారితో అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్లుండిందో, ఎంత అధ్వానంగా చూసిందో రైతుల్ని, అలా ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే చిన్న చూపు, ఆడవాళ్ళంటే అసలు లెక్కలేదు. వాళ్ళ బ్రతుకుల మీద కొట్టామని కూడా ఆలోచన లేదు. పెన్షన్ రాలేదమ్మా, ముందు వచ్చిందే, ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదమ్మా. ధైర్యం ఉండండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు పెన్షన్ 700 వస్తుంది. మాకు కావాలంటే సి-బెళగల్ సరిహద్దులో షర్మిలను కలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మరి ధైర్యం చెప్తున్నారో, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఓదారుస్తున్నారో, వాటిలో పాలు పంచుకొని వారికి మద్దతుగా నిలబడటానికి ఈ రోజు రావడం జరిగిందండి. చాలా మంచి స్పందన ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎప్పుడు ప్రజలకి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తున్నాను. షర్మిల అడుగేస్తే చాలు, ఆ అడుగులో అడుగేయడానికి లక్షలాది మంది తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. ప్రజా సమస్యలు పరిష్కరించడం, వైఎస్ఆర్ పథకాలు అమలు చేయడం చేతకాకపోతే కిరణ్ తన పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. కిరణ్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆమె సి-బెళగల్లో మండిపడ్డారు. కిరణే కాదు, చంద్రబాబు మీద కూడా నిప్పులు కురిపించారు షర్మిల. చంద్రబాబును అవిశ్వాసం పెట్టమంటే నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, చంద్రబాబు హయాం నాటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు షర్మిల. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి-బెళగల్లో మాట్లాడిన షర్మిల కిరణ్, చంద్రబాబు విధానాలపై మండిపడ్డారు.
కరెంటు 2-3 గంటలు మాత్రమే అందుతోందన్నారు షర్మిల. బిల్లులు మాత్రం వందల్లో వస్తున్నాయన్నారు. కరెంటుతో ఏం పని అన్న సీఎం కిరణ్ పై నిప్పులు చెరిగారు షర్మిల. చంద్రబాబు పాదయాత్రకు ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. జగనన్నను జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు షర్మిల. చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్రకు ఏమాత్రం చిత్తశుద్ది నిజాయితీ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని వెంటనే దించేస్తామని అవిశ్వాసం పెట్టామని ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పండి బాబు గారు అంటే ఈ రోజు గారికి నూనెపూరు. చంద్రబాబుకు మాట మీద నిలబడడం చేత కాదన్నారు షర్మిల. ఎన్టీఆర్ ఇచ్చిన వాగ్దానాలను తుంగలు తొక్కిన ఘనుడు బాబు అని విమర్శించారు. చంద్రబాబుకు రైతులంటే చులకన అన్నారు. సొంత మామను పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచే అధికారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఒక్క మాట మీద నిలబడలేడు. ఒక మాట ఇచ్చింది ఇంకొక ఎలక్షన్లకు ఆ మాట మర్చిపోతాడు. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వాగ్దానాలు ₹2 కిలో బియ్యము, పూర్తి మద్యపాన నిషేధం ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి రైతులంటే చులకన. చంద్రబాబు నాయుడు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 4,000 మంది రైతులకు ఎక్స్గ్రేషియా ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దేనని తెలిపారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. షర్మిలను వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు కలుసుకున్నారు. షర్మిలకు వినతి పత్రం అందజేశారు. వృద్ధ టీచర్లకు సాయం చేయమని విజ్ఞప్తి చేశారు. షర్మిల నడిచే మార్గంలో ఆమెతో కరచాలనం చేయడానికి మహిళలు పోటీపడ్డారు. రైతులు, రైతు కూలీలే కాదు, వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు కూడా 32వ రోజు షర్మిలను కలుసుకున్నారు. ఫెడరేషన్ కార్యక్రమాలను వివరించారు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న సీఎం అయితే నెరవేరుస్తారని చెప్పారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. షర్మిల అడుగులో అడుగై కొన్ని వేల మంది ఇడుపులపాయటు ఇచ్చాపురం నడుస్తున్నారు. ప్రాణాలు పోయినా నడక ఆపేది లేదంటున్నారు. 80 ఏళ్ల వృద్ధుల దగ్గర నుంచి వికలాంగులు కూడా 3000 కిలోమీటర్ల మరో ప్రజా ప్రస్థానంలో భాగస్వాములవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడమే తమ లక్ష్యమని పాదయాత్రికులు అంటున్నారు.
వైఎస్ఆర్ ప్రజల దేవుడు. ఆయన పాలన రాష్ట్రంలో స్వర్ణయుగం. మళ్లీ అటువంటి పాలన రావాలనేదే తమ ఆశయం అంటున్నారు షర్మిల అడుగులో అడుగు వేస్తున్న వైఎస్ఆర్ అభిమానులు. ఇడుపులపాయ ఇచ్చాపురం వరకు నడక ఆపే ప్రసక్తే లేదంటున్నారు. నేను ఇడుపులపాయ నుండి ఇప్పుడు ఈడికొచ్చిన సార్. నేను ఇచ్చాపురం వరకు వస్తా సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి అమ్మటి 2004లో పాదయాత్ర చేసిన సార్. రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు జగన్ సార్ ముఖ్యమంత్రి వరకు నేను ఈ పాదయాత్ర ఆపను సార్. చేతులకు బొగ్గలు వచ్చినాయి, కాళ్లకు బొగ్గలు వచ్చినాయి. అయినా సరే సార్, నా ప్రాణం అయినా సరే కానీ నేను పాదయాత్ర అయితే ఆపను సార్. నా కోరిక ఇదే సార్. పంచ ప్రాణాలు 2004లో కూడా రాజశేఖర రెడ్డి దగ్గర నేను కలిసినాను. చాలా సార్లు కలిసి రాజశేఖర రెడ్డి నేను అప్పట్లో కూడా రైతులపైన ఉచిత కరెంటు విద్యుత్ ఇవ్వాలంటే నేను రాజశేఖర రెడ్డి గారు చెక్కులు ఇచ్చినాను. అప్పటి నుండి నాకు తర్వాత వారు నేను 18 కంటిన్యూగా ఇప్పటికీ 31 రోజు కంటిన్యూగా ఇచ్చాపురం వరకు కంటిన్యూగా షర్మిలమ్మ పాదయాత్ర ఎంతవరకు ఆపితే అంతవరకు మేము మా ప్రాణాలపైన కూడా వెంటనే అడుగు వేస్తాం, వెంటనే ఉంటాం. మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజశేఖర్ సార్ వెనుకబడి మేము ఉన్నాము. కానీ ఆయన అటువంటి పరిపాలన బ్రహ్మాండంగా అందించాడు. రైతులకు రుణాలు అయితేనేమి, గ్యాస్ అయితేమి చాలా బాగా చేశాడు సార్ మా సారు. అటువంటి మహానుభావుని కోసం మేము ఏమైనా ఇచ్చాపురం వరకు యథావిధిగా నడచాలికి వెనకాడకుండా నడుస్తామని సార్. మేము హెల్త్ బాగలేకపోతే రాజశేఖర రెడ్డి సారు నాకు ఎన్ని ఆపరేషన్ చేపించి 80,000 పెట్టి నాకు బాగా చేపించాడు సార్. ఇలుపులపై నుంచి ఇచ్చాపురం వరకు నడవటానికి సార్ 80 ఏళ్ళు ఉంటుంది. మాకు అభిమానం ఉండి మాకు ఊరిపోయి మాకు పింఛన్ ఇస్తాడు, మాకు కావాల్సిన సాయం చేసినాడు. నా కష్టం అనిపించలేదు. నేను నడసాలని వచ్చిన సార్. నేను ఇడుపులపై నుండి నేను ఇచ్చాపురం నడసాలని వచ్చిన. ఇచ్చాపురం నుంచి ఇటుపల్లి నుంచి ఇచ్చాపురం వరకు నడచాలని కోరుకున్నాను. జగనన్న సీఎం కావాలని, ఆయన బయటకు రావాలని ఆయన ప్రేమ వచ్చిన సార్. నేను ఆయన బయటకు వస్తానంటే అజ్మీర్కి పోతానని ముక్కున్నాను. తాము వేసే ప్రతి అడుగు వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మవిశ్వాసం పెంచాలని వీరు అంటున్నారు. షర్మిలతో కలిసి నడవడం ఆనందంగా ఉందంటున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. ఆ నవ్వులో జగనన్న కనిపిస్తున్నారు. ఆ నడకలో రాజన్న అగుపడుతున్నారు. షర్మిలను చూసిన ప్రజలు జగనన్నకు స్వాగతం పలికినట్లు పలుకుతున్నారు. షర్మిల కర్నూలు నేలపై అడుగుపెట్టినప్పటి నుంచి జనతరంగాలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. జగనన్న తన ప్రతినిధిగా పంపిన షర్మిలకు జై కొడుతున్నారు ప్రజలు. షర్మిల వేసే ప్రతి అడుగులో తమ భవిష్యత్తును చూసుకుంటూ ఆమె అడుగులో అడుగేస్తున్నారు. ప్రజలకు చేతులు ఎత్తి దండం పెడుతూ ప్రేమతో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు షర్మిల. ప్రజల ఆప్యాయత అనురాగాల్లో తడిసిపోతున్నారు జగనన్న సోదరి. జగనన్న సీఎం అయితే రాజన్న ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తారని షర్మిల ప్రజలకు చెబుతున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా.
ప్రజల అభిమానం ఉండాలే కానీ నీచ రాజకీయాలు ఏం చేయలేవని నిరూపిస్తోంది మరో ప్రజా ప్రస్థానం. ప్రజలు నాయకులను తయారు చేస్తారు కానీ నాయకులు ప్రజలను ప్రభావితం చేయలేరని నిరూపిస్తోంది మరో ప్రజా ప్రస్థానం. చరిత్రలో నిలిచిపోయే మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 32 రోజుల్లో షర్మిల 420.9 కిలోమీటర్లు నడిచారు. ఇది కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్.